2 ఎకరాలు ఉన్న చంద్రబాబు ఏ రకంగా 1,00,000 కోట్లు సంపాదించారో చెప్పాలంటూ సవాల్ విసిరారు అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్కున. సీఎం జగన్ పక్షపాతి అయితే చంద్రబాబు మాత్రం భిక్షపాత అంటూ ఫైర్ అయ్యారు. అరకు బహిరంగ సభలో చంద్రబాబు మాటలు సరికావంటూ చెట్టి ఫాల్కున తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక బాక్సైట్ తవ్వకాల పేరిట విశాఖ ఏజెన్సీని దోచుకోవటానికి చంద్రబాబు గతంలో కుట్రలు చేశారంటూ అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్కున ఆరోపించారు. గతంలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు మా గిరిజన ప్రాంతాన్ని ఎగ్జాంపుల్గా ఆయన చేసిన అభివృద్ధి చూపని చెప్పి సందర్భంగా సవాల్ విసురుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బాక్సైట్ జీవో 90 తీసుకొచ్చి గిరిజన ప్రాంతాన్ని అరకు ఏరియాని దోచుకోవాలని చెప్పి చూసి బాక్సైట్ జీవో తీసుకొచ్చిన గనుడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా అరకు ప్రాంతాన్ని అడాప్షన్ చేసుకుని అరకు పంచాయతీని అంధకారం తొక్కిన ఘనుడు చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు గిరిజనుల ఎమ్మెల్యేలపై చేసిన అవినీతిని ఈరోజు నేను సవాల్ ఇస్తున్నాను ఆయనకి. నేను కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా గిరిజన ఎమ్మెల్యేలు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి బహిరంగ చర్చకు సిద్ధమా? మేము సిద్ధం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సవాల్ విసురుతున్నాను. ఆయన 2 ఎకరాలతో రాజకీయంలోకి వచ్చి 7,00,000 కోట్లు ఏ విధంగా సంపాదించారో అది కూడాను బహిరంగ చర్చకు రావాలని చెప్పేసి సవాల్ విసురుతున్నాను. మేము గిరిజన ఎమ్మెల్యేలుగా నేను కానీ ఎక్కడైనా అవినీతి కానీ బంధుప్రీతి కానీ చేసి ఉంటే నేను రాజకీయాలకి శాశ్వతంగా దూరంగా ఉంటాను. అదేవిధంగా ఆయన చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించకపోతే ఆయనకి రాజకీయాలకి శాశ్వతంగా దూరంగా ఉండాలని చెప్పేసి సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను.